పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. భారత రక్షణ రంగంలో మరో సంచలనం. శత్రుదేశాల గుండెల్లో వణుకు పుట్టించే మరో బ్రహ్మాస్త్రాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అవును, స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం సక్సెస్ అయింది. 2026 జూన్ 15న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి జరిగిన ఈ ప్రయోగంతో భారత రక్షణా సామర్థ్యం తదుపరి స్థాయికి చేరింది. అసలు ఏంటి ఈ మిసైల్ ప్రత్యేకత? ఇది చైనా, పాకిస్తాన్లకు ఎలాంటి హెచ్చరిక? పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగం అక్షరాల ఒక అద్భుతం. భూమిపై చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో, అంటే పిన్ పాయింట్ అక్యురసీతో ధ్వంసం చేయడంపైనే ఈ పరీక్ష దృష్టి పెట్టింది. ప్రయోగం జరిగిన వెంటనే చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్కు చెందిన అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలు రంగంలోకి దిగాయి. క్షిపణి ప్రయాణించిన మార్గం, దాని వేగం, గైడెన్స్ సిస్టమ్, ఇలా ప్రతి ఒక్క డేటాను నిశ్చితంగా పరిశీలించాయి. రక్షణా వర్గాల సమాచారం ప్రకారం ఈ మిసైల్ శాస్త్రవేత్తలు అనుకున్న టార్గెట్ను 100% విజయవంతంగా రీచ్ అయ్యింది. ఇక అసలు ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ శత్రువులకు ఎందుకంత ప్రమాదకరం అంటే దీనికి 3 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది తక్కువ ఎత్తులో ప్రయాణించడం. ఈ క్షిపణి భూమికి లేదా సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుంది. దీనివల్ల శత్రువుల రాడర్ల కంటికి చిక్కడం దీనికి దాదాపు అసాధ్యం. ఇక రెండవది అద్భుతమైనటువంటి మార్గనిర్దేశం. ఇది శత్రువుల భూభాగంలోకి చొచ్చుకుపోయేటప్పుడు నేరుగా కాకుండా దారిలో ఉన్న అడ్డంకులను తట్టుకుంటూ వంకర టింకర మార్గాలలో కూడా ప్రయాణించి లక్ష్యాన్ని కొడుతుంది. ఇక మూడవది ఆపరేషనల్ స్వతంత్రత. ఇప్పటి వరకు ఇలాంటి లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్ల కోసం భారత ఇతర దేశాలపైన ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా కింద దీన్ని తయారు చేసుకోవడం వల్ల యుద్ధ రంగంలో మనకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. ఈ మహాప్రయోగానికి సూత్రధారి బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబొరేటరీ. కేవలం ప్రభుత్వ రంగమే కాదు, రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా ఎంతలా పెరుగుతుందో చెప్పడానికి ఈ మిసైల్ ఒక ఉదాహరణ. భారతీయ రక్షణ పరిశ్రమలు, డిఆర్డిఓ ల్యాబ్లు కలిసి ఈ బ్రహ్మాస్త్రాన్ని తయారు చేశాయి. ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని డిఆర్డిఓ సీనియర్ అధికారులు, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలను, ఈ ప్రాజెక్టులో భాగమైన పరిశ్రమలను అభినందిస్తూ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా ఇది ఒక మైలురాయి అని కొనియాడారు. రక్షణ శాఖ కార్యదర్శి, డిఆర్డిఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ స్వయంగా ఈ పరీక్షా కార్యక్రమాన్ని పర్యవేక్షించడం దీని ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుంది. భవిష్యత్తులో రాబోయే యుద్ధ తంత్రాలను తట్టుకునేలా, త్రివిధ దళాల అవసరాలను తీర్చేలా ఈ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ను డిజైన్ చేశారు. సరిహద్దుల్లో చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో భారత్ సాధించిన ఈ విజయం మన రక్షణ కవచాన్ని మరింత పటిష్టం చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత శాస్త్రవేత్తల ఈ అద్భుత విజయం పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.